పంచపరివర్తన లక్ష్యం సామాజిక పరివర్తన. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కొరకు ప్రారంభించబడింది. ఏ సమాజాన్నైనా సంఘటితం చేయాలి అంటే ఆ సమాజానికి తన మూల విషయాలతో పరిచయం అవసరం. ఆ సమాజంలోని ప్రజలలో ఈ స్వ జాగృతమైతేనే వారి మధ్య సమరసత మరియు పరస్పర స్నేహంతో కూడిన ఆత్మీయత అభివృద్ధి చెందుతుంది. ఈ ఆత్మీయత ఆధారంగానే సమాజం సంఘటితమవుతుంది. సంఘటిత సమాజం శక్తివంతంగా మారుతుంది, నిత్య సిద్ధ శక్తిని పొందుతుంది. ఆ శక్తిని సముపార్జించడానికి ప్రతి వ్యక్తి సమరస భావనతో, సమాజ శ్రేయస్సు కోసం సేవాభావంతో పనిచేయడం అవసరం. ఈ కార్యం త్వరగా జరగాలి అనే ఉద్దేశంతోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గడిచిన 100 సంవత్సరాలుగా తన శాఖా పద్ధతి ద్వారా స్వయం సేవకులు మరియు కార్యకర్తల నిర్మాణం చేస్తూ వస్తోంది. ఈ స్వయం సేవకుల ద్వారా సామాన్య ప్రజలను జాగృతం చేసి వారిని కర్తవ్యనిష్ఠులుగా, గతిశీలురుగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టడం జరిగింది. సంపూర్ణ సమాజంతో కలిసి చేసే సంయుక్త ప్రయత్నంతోనే జాతి పునర్నిర్మాణ కార్యం సమతుల్య స్వరూపంలో పూర్తి కాగలదు. ఈ సమాజ పరివర్తన కార్యాన్ని నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. సమాజంలో అపారమైన సజ్జన శక్తి ఉంది. అంటే సమాజం పట్ల ఆత్మీయ భావనతో సానుకూలంగా, సక్రియంగా ఉండే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ సజ్జన శక్తి సంఘటిత రూపంలో సమాజ పరివర్తన కార్యంలో నిమగ్నం కావలసి ఉంది. సమాజ హితాన్ని ఆలోచించేవారు నేడు చాలామంది ఉన్నారు. వారు తమ తమ స్థాయిలో సమాజంలో ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. కొందరు సేవా కార్యం చేస్తున్నారు, కొందరు పాఠశాలలు నడుపుతున్నారు, కొందరు బీద అనాథ పిల్లలకు హాస్టళ్లు నడుపుతున్నారు, కొందరు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు, కొందరు గిరిజనులు వనవాసుల మధ్య వారి ఉన్నతి కోసం పనిచేస్తున్నారు, కొందరు సైద్ధాంతిక రంగంలో, కొందరు సాంస్కృతిక రంగంలో తమ సహకారం అందిస్తున్నారు, మరికొందరు మందిరాల నిర్వహణ చేస్తున్నారు. సమాజంలో చాలాసార్లు దుష్టులు ఏకమవుతారు. వారు సంఘటితమై సమాజ హితానికి విరుద్ధంగా పనిచేస్తారు. కానీ సజ్జనులు ఏకం కాకపోతే సమాజంలోని ప్రతి వ్యక్తి అటువంటి దుష్టులను ఒంటరిగా ఎదుర్కోవలసి వస్తుంది. నేడు సజ్జన శక్తి సంఘటన భారత ఉజ్వల భవిష్యత్తుకు అత్యంత అవసరం. సంఘ శతాబ్ది సంవత్సరం సందర్భంగా సమాజంలోని ప్రజలందరి మధ్య ఈ పంచపరివర్తన విషయాలను తమ ఆలోచన కోసం ప్రస్తావిస్తున్నాము. తద్వారా భవిష్యత్తులో అందరూ కలిసి ఈ ముఖ్యమైన విషయాలను గంభీరంగా, లోతుగా ఆలోచించి తమ వ్యక్తిగత, కౌటుంబిక మరియు సామాజిక జీవితాలలో వాటి ఆచరణ నిమిత్తం తగిన చొరవ తీసుకుని సమాజ పరివర్తనను సాకారం చేయగలరని భావిస్తున్నాము. కాలప్రవాహంలో మన హిందూ సమాజంలో అనేక మంది మహానుభావులు, గొప్ప విద్వాంసులు, సమాజ సంస్కర్తలు ఈ గడ్డపై సమయానుసారంగా జన్మించి తమ జీవితంలో హిందూ సమాజంలోని దోషాలు, లోపాలను తగ్గించడానికి ప్రయత్నించారు. యుగానుకూల మార్పును అంగీకరించడం అనేది హిందూ సమాజ విశిష్టత. దీనికోసం అవసరమైన ప్రయత్నాలు కూడా ఎప్పటికప్పుడు హిందూ సమాజం చేస్తోంది. భారతీయ దృష్టితో మన ముందు ఉన్న సమకాలీన సవాళ్లు ఏంటో మనసులో ఉంచుకుని మనం ఈ పంచపరివర్తనల సందర్భంలో ఆలోచించాలి. పంచ పరివర్తనకు సంబంధించిన విషయాలను సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పంచ పరివర్తనలో ఉండే 5 అంశాలు. సంఘం రాబోయే సంవత్సరాలలో ఈ సమాజ పరివర్తన కార్యాన్ని పంచ పరివర్తనల మాధ్యమంగా సంపూర్ణం చేయాలని చూస్తోంది. సమాజ పరివర్తన అనే ఈ మహత్కార్యం సంపూర్ణ సమాజ శక్తి ద్వారానే సాధ్యమని సంఘం నమ్ముతోంది. అందువలన సంఘ స్వయం సేవకులు, దేశ సజ్జన శక్తి, సామాజిక, ధార్మిక సంస్థలు మొదలైనవి ఏవైతే సమాజ పరివర్తన కార్యంలో తమ వివిధ రకాల కార్యకలాపాల ద్వారా నిమగ్నమై ఉన్నాయో వాటి ప్రకారం పొందడం కోసం చొరవ తీసుకుంటారు. అలాగే ఇప్పటి వరకు ఈ కార్యంలో సక్రియంగా లేని వారిని కూడా వారి ఆసక్తి మరియు సామర్థ్యాలకు అనుగుణంగా సామాజిక పరివర్తన యొక్క వివిధ రంగాలకు క్రియాశీలురుగా చేయడానికి ప్రయత్నిస్తారు. సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, స్వ ఆధారిత జీవనం, పౌర కర్తవ్య బోధ లేదా నాగరిక శిష్టాచారం,
మరియు కుటుంబ ప్రబోధన్ అనేవి పంచ పరివర్తన యొక్క 5 అంశాలు. మనం ఒక సంఘటిత సమాజంగా ఎదగాలంటే సంస్థాగత ప్రయత్నాలతో పాటు ప్రతి కుటుంబం కూడా దీనికోసం ప్రయత్నించాలి. వ్యక్తిగతంగా మరియు మొత్తం కుటుంబం ద్వారా నిత్యం ఆచరించాలి. దీనికి అనుగుణంగా యావత్ సమాజ భాగస్వామ్యం అనివార్యం. దైనందిన జీవితంలో దేశహితంగా జీవించడమే నిజమైన జాతీయత. దేశంలోని ప్రతి రంగంలో మన భారతీయ మూల చింతన అయిన హిందుత్వం ఆధారంగా పని జరగాలి. జీవితంలోని ప్రతి రంగంలో మనకు భారతదేశ హితము, మానవ కళ్యాణమే గుర్తుండాలి.